హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 5 జనవరి 2019కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఈ క్లాస్లో చర్చించబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ప్రతిరోజు కూడా మనము క్లాస్ అనేది మిస్ అవ్వకుండా చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా మిస్ అసలే అవ్వద్దు ఫ్రెండ్స్. ఓకేనా? రిమైనింగ్ అంటే ప్రీవియస్గా చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంచాను ఫ్రెండ్స్. ఒకసారి రెఫరెన్స్గా చూడండి ఫ్రెండ్స్. క్లాస్లోకి వెళ్దాం. మొదటగా అంతర్జాతీయ మరియు జాతీయ ఇతర అంశాల గురించిన సమాచారం చూద్దాం. ఇటీవల అమెరికా విశ్వంలోని సుదూర వస్తువులను కనుగొనడానికి ప్రయోగించిన టెలిస్కోప్ పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఎక్స్ క్వాలిబార్ అనేటువంటి ఒక టెలిస్కోప్. ఇది వివరాలు చూద్దాం. విశ్వంలోని సుదూర న్యూట్రన్ నక్షత్రాలు, కృష్ణబిలాలు, ఇతర ఖగోళ వస్తువుల నుంచి వచ్చే కాస్మిక్ కిరణాలను అధ్యయనం చేయడానికి అమెరికా శాస్త్రవేత్తలు అంటార్కిటికా నుంచి ఒక టెలిస్కోప్ను ప్రయోగించారు. ఎక్స్ క్యాలిబార్ అనే పేరుతో ఈ సాధనాన్ని హీలియం బెలూన్ ద్వారా ఆకాశంలోకి పంపారు. ఇది నేల నుంచి 1.3 లక్షల అడుగుల ఎత్తున చేరనుంది. ఇది వాణిజ్య విమానాలు ప్రయాణించే ఎత్తు కన్నా 4 రెట్లు అధికము. భూ వాతావరణంలో 99% మేర దీనికి దిగువనే ఉంటుంది. వెలా X1 అనేటువంటి న్యూట్రాన్ నక్షత్రంపై తన ప్రధాన దృష్టి ఉంటుందని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు తెలిపారు. నెక్స్ట్ వన్. ఇటీవల జరిగినటువంటి ఒక అధ్యయనంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భారత్లో మాంసాహార వినియోగము ఎంత మేర పెరిగింది అని చెప్పేసి కూడా వివరించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 25% పెరిగిందని చెప్పేసి కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ జరిపినటువంటి ఒక పరిశోధనలో వెల్లడించడం జరిగింది. వివరాలు చూద్దాం. 2018 నుంచి 2027 నాటికి భారత్లో గొడ్డు మాంసము, మటన్, చేపల వినియోగము 25%, చైనాలో 16% మేర పెరగనుందని వెల్లడించింది. ఆవు, ఎద్దు, పంది, కోడి మాంసము, చేపలు, పళ్ళు, కూరగాయల తదితర 13 రకాల ప్రోటీన్లతో కూడినటువంటి ఆహారము, దాని ప్రభావంపై ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆక్స్ఫర్డ్ మార్టిన్ స్కూల్ అధ్యయనం చేసింది. దావోస్లో ఈ నెల జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఈ యొక్క నివేదికను వివరాలను పరిశోధకులు వెల్లడించనున్నారు. గొడ్డు మాంసం కారణంగా ఏటా 2.4% మంది ప్రపంచవ్యాప్తంగా మృత్యువాత పడుతున్నట్లుగా కూడా వీరొక నివేదికలో వివరించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. అరబ్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జనవరి 31న భారతదేశంలో ఏ ప్రాంతంలో నిర్వహించనున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఢిల్లీలో ఫ్రెండ్స్. వివరాలు చూద్దాం. అరబ్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీ ఢిల్లీలో ఈ నెల 31 నుంచి 2 రోజుల పాటు జరగనుంది. పాలస్తీనా సహా పశ్చిమాసియా, కొన్ని ఉత్తర ఆఫ్రికా దేశాలతో పాటు 22 దేశాల నుంచి మంత్రులు దీనికి హాజరు కానున్నారు. అరబ్ దేశాలకు ఆగ్రహం రాని రీతిలో ఇజ్రాయెల్తో సత్సంబంధాలు కొనసాగించేందుకు మోదీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమయ్యాయని చాటే రీతిలో ఈ భేటీని ఢిల్లీలో నిర్వహించనున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. ఇటీవల ఇస్రో చంద్రయాన్ 2తో పాటు 2019వ సంవత్సరంలో ఎన్ని అంతరిక్ష ప్రయోగాలను చేపట్టాలని భావిస్తున్నట్లుగా ఇస్రో చైర్మన్ ప్రకటించారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 32 ఉపగ్రహ ప్రయోగాలను. వివరాలు చూద్దాం. సంక్లిష్టమైన చంద్రయాన్ 2తో సహా ఈ ఏడాది 32 అంతరిక్ష ప్రయోగాలను చేపట్టాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. మొట్టమొదటిసారిగా చేపట్టే మానవ సహిత రోదసి యాత్ర గగనయాన్కు పూర్తి స్థాయిలో ఈ ఏడాది సన్నాహాలు మొదలుపెట్టనున్నట్లుగా తెలిపింది. 2019లో ఇస్రోకు సవాళ్లు ఉన్నాయి. ఈ ఏడాది 32 ఉపగ్రహ ప్రయోగాలు చేయబోతున్నాం. చంద్రుడిపై వ్యోమ నౌకను దించేందుకు ఉద్దేశించిన అత్యంత సంక్లిష్టమైన చంద్రయాన్ 2 ప్రయోగము చిన్నపాటి ఉపగ్రహ వాహక నౌక పరీక్షలు ఉంటాయి. వాటిని ఇస్రో చైర్మన్ కె శివన్ తెలిపారు. ఓకేనా? చంద్రయాన్ 2 కూడా వచ్చే నెలలో ప్రయోగించనున్నట్లుగా కూడా ఈ సందర్భంగా వివరించారు. నెక్స్ట్ వన్. పంజాబ్లో జరుగుతున్న 106వ భారత సైన్స్ కాంగ్రెస్లో ప్రధాని మోదీ భారతదేశం సాంకేతికత గురించి ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైన నినాదము ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, జై
అనుసంధాన్ అనే పేరుతో ఒక నినాదం ఇచ్చారు. వివరాలు చూద్దాం. దేశాభివృద్ధి సాంకేతికత పెరిగిన ప్రాధాన్యతను చాటి చెప్పేలా ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త నినాదం ఇచ్చారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞానుల సరసన, జై అనుసంధాన్ను కూడా చేర్చారు. ఓకేనా. జై అంటే ఇప్పుడు ఏమనాలి ఈ పేరును? జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్. ఓకేనా. అంటే దానికి ఎక్స్టెన్షన్ లాగా ఇవ్వడం జరిగింది అని అర్థం. సో పరిశోధనల ఫలాలను దేశ భాగస్వామ్యం కోసము ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. పంజాబ్లోని జలంధర్లో గురువారం 106వ భారత సైన్స్ కాంగ్రెస్ ప్రారంభించిన అనంతరం మోదీ ప్రసంగించారు. సైన్స్ ద్వారానే మన దేశము వర్తమానాన్ని పరివర్తనం చెందించుకుంటుందని, భద్రతమైన భవిష్యత్తు దిశగా కృషి చేస్తుందని కూడా ఈ యొక్క సదస్సులో తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన రైతు ప్రపంచంలోనే తొలిసారిగా ఏనుగుల తేయాకు ఉద్యానవనంను ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అస్సాంలో ఫ్రెండ్స్. వివరాలు చూద్దాం. మెదడుకు పదును పెడితే కొండకొనల్లో చైనీయులే కాదు, మనము అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించాడు. అస్సాంకు చెందిన రైతు వినూత్న ఆలోచనలతో తేయాకు తోట ద్వారా అనేక రూపాల్లో ఆదాయం పొందుతున్నారు. తన తేయాకు తోటను ఏనుగులకు అనుకూలమైన ఉద్యానవనంగా, ఆపై పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. ప్రపంచంలోనే గజరాజులకు అనుకూలమైన తొలి తేయాకు ఉద్యానవనంగా కూడా గుర్తింపు పొందిన ప్రదేశాన్ని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నట్లుగా ఇతను తెలిపారు. నెక్స్ట్ వన్. లోక్సభ సమావేశాలలో రాఫెల్ యుద్ధ విమానాలపై వచ్చిన చర్చలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు వివరణ ఇస్తూ రాఫెల్ యుద్ధ విమానాలు ఏ తేదీలోపు భారత్కి రానున్నట్లుగా ప్రకటించారు ఫ్రెండ్స్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 2019 సెప్టెంబర్లోపు ఒక యుద్ధ విమానము భారత్కు చేరుతుందని తను వివరించడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు. వివరాలు చూద్దాం. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి శుక్రవారం లోక్సభలో భారీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విమానాల కొనుగోలుకు సంబంధించిన వివరణ ఇచ్చారు. భారత్ కొనుగోలు చేసిన తొలి రాఫెల్ యుద్ధ విమానం 2019 సెప్టెంబర్ నెలలో దేశానికి వస్తుందని, మిగిలిన ఎయిర్ క్రాఫ్ట్లు 2022 నాటికల్లా అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారం పూర్తి కావడానికి 14 నెలల సమయము పట్టిందన్నారు. డిఫెన్స్ డీలింగ్ ఇన్ డిఫెన్స్కు తేడా ఉందని వ్యాఖ్యానించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఇటీవల అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్కి భంగపాటు అయింది. ట్రంప్ ప్రతిపాదించిన ఏ బిల్లుపై నిధులు ఇవ్వకుండానే బిల్లును సభ ఆమోదించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, కెనడా గోడ నిర్మాణ తీర్మాన బిల్లు. వివరాలు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కాదని అక్కడ ప్రతినిధుల సభ యుఎస్ షట్ డౌన్ ఎత్తేసేందుకు వీలుగా బిల్లును ఆమోదించింది. మెక్సికోతో సరిహద్దులో గోడ నిర్మాణానికి నిధులు కేటాయించాలని ట్రంప్ ఇస్తున్నటువంటి డిమాండ్ను పక్కన పెట్టి ఎలాంటి నిధులు ఇవ్వకుండానే సభ బిల్లును ఆమోదించింది. గత నవంబర్లో జరిగినటువంటి మిడ్ టర్మ్ ఎన్నికల్లో ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు అధికంగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రిపబ్లికన్లు వ్యతిరేకించినప్పటికీ డెమోక్రాట్ల మెజారిటీ ఉండడంతో బిల్లు ఆమోదించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకి వారాంతపు సెలవులు ప్రకటించిన రాష్ట్రం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మధ్యప్రదేశ్లో ఫ్రెండ్స్. ఓకేనా. వీకెండ్స్ అనేవి పోలీస్ వాళ్ళకి సెలవుగా ప్రకటించడము జరిగింది. వివరాలు చూద్దాం. మధ్యప్రదేశ్లోని పోలీసులకు మొదటిసారిగా వారాంతపు సెలవులు లభించాయి. ఎన్నికల్లో ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కమల్నాథ్ నేతృత్వంలోని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వము కొత్త సంవత్సరం సందర్భంగా ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు రాష్ట్ర పోలీసులకు ఏటా సాధారణంగా సెలవులు, అనారోగ్యపు సెలవులు, ఎర్నెట్ సెలవులు మాత్రమే ఉండగా ఇక నుంచి ప్రతి పోలీసుకు ఖచ్చితంగా వారాంతపు సెలవులు లభించనున్నాయి. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ డీజీపీ రిషి కుమార్ శుక్లా మంగళవారం ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, అజయ్ మాకెన్. వివరాలు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ రాజీనామా చేశారు.
గురువారం రాత్రి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైన అనంతరం మాకెన్ తన రాజీనామా విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 2015 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాను. ఈ 4 ఏళ్లు రాహుల్ గాంధీ పార్టీ కార్యకర్తలు మీడియా నుంచి వెలకట్టలేని ప్రేమ మద్దతు పొందాను అని చెప్పేసి కూడా మాకెన్ ట్వీట్ చేయడము జరిగింది. ఓకే ఫ్రెండ్స్, జాతీయ అంతర్జాతీయ మరియు ఇతర అంశాల గురించి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఓకేనా. మొదటిది, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మకమైన సినారే కవితా పురస్కారము 2018 సంవత్సరానికి గాను ఎవరికి లభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మౌనశ్రీ మల్లిక్. వివరాలు చూద్దాం. కరీంనగర్ సాహిత్యం న్యూస్ టుడే. కరీంనగర్ సాహితీ గౌతమి ఏటా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర స్థాయిలో అందిస్తున్న సినారే కవితా పురస్కారం 2018 తప్త సృహ గ్రంథకర్త మౌనశ్రీ మల్లిక్ను ఎంపిక చేసినట్లుగా పురస్కార కమిటీ కన్వీనర్ డాక్టర్ ఎడవల్లి విజేంద్ర రెడ్డి, సంస్థ అధ్యక్ష కార్యదర్శులు దాస్యం సేనాధిపతి గాజుల రవీందర్లు ప్రకటించారు. గురువారం రాత్రి కమిటీ సభ్యులు చర్చించి నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొనడం జరిగింది. ఫ్రెండ్స్, ఫిబ్రవరిలో జరిగే కార్యక్రమంలో పురస్కారం ప్రదానం చేస్తామని కూడా ఈ యొక్క కార్యక్రమంగా తెలిపారు. నెక్స్ట్ వన్, హైదరాబాద్లో ఉన్న డిఆర్డిఓ సంస్థ మేనేజర్కి అగ్ని-4 క్షిపణి అభివృద్ధికి గాను బెస్ట్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. అయితే దీనికి మేనేజర్గా ఉన్నటువంటి అధికారి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డాక్టర్ కిషోర్ నాథ్. వివరాలు చూద్దాం. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్త అగ్ని-4 క్షిపణి ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ కిషోర్ నాథ్ 2017 సంవత్సరానికి మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ రెడ్ హిల్స్లోని హ్యాపీ భవన్ ఆడిటోరియంలో గురువారం జరిగినటువంటి కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ఆర్థిక ద్రవ్య వినిమయ ఖాతాలను తెలంగాణ రాష్ట్రం తరఫున కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి అందించినటువంటి వ్యక్తి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి గవర్నర్ గారు. వివరాలు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక ద్రవ్య వినిమయ ఖాతాల నివేదికలను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ నరసింహన్ సమర్పించింది. ఈ మేరకు సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఎంవి సత్యనారాయణ ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, ఇటీవల తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఎన్ని గ్రామాల ప్రజలు తమ గ్రామ పంచాయతీలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని ఆందోళనలు చేయడం జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 40 గ్రామ పంచాయతీలను. ఫ్రెండ్స్, వివరాలు చూద్దాం. మహారాష్ట్రలోని 40 పంచాయతీలను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని ఆయా గ్రామాల సర్పంచులు గురువారం మహారాష్ట్రలోని ధర్మాబాద్ పంచాయతీ సమితి ముందు ధర్నాకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు బాగున్నాయని, అలాంటి పథకాలు మహారాష్ట్రలో లేకపోవడం చాలా నష్టపోతున్నామని అన్నారు. ధర్మాబాద్ ఎంపీడీఓ బ్లాక్ డెవలప్మెంట్ అధికారి మోహన్ జాదవ్కు ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిసి విలీనానికి సహకరించాలని కోరుతామని కూడా తెలపడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల దక్షిణ మధ్య రైల్వే నూతన ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా ఎవరు నియమితులైనారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సిహెచ్ రాకేష్. వివరాలు చూద్దాం. దక్షిణ మధ్య రైల్వే నూతన ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా సిహెచ్ రాకేష్ జోన్ ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ 2010 సర్వీస్కు చెందినటువంటి బ్యాచ్కు చెందిన రాకేష్ కొద్ది రోజుల క్రితం వరకు గుంతకల్లు డివిజన్లో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్గా పనిచేశారు. దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓగా ఉన్న ఉమాశంకర్ కుమార్ పదోన్నతి పొంది రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్గా వెళ్ళడంతో ఆయన ఈ స్థానానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము తెలంగాణ కంప్లీట్ చేసుకున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాము. మొదటిది, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల 60,000 కోట్లతో రిఫైనరీ సంస్థని ఏర్పాటు చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ ఏ హాల్దియా పెట్రోకెమికల్స్. వివరాలు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 60,000 కోట్లతో రిఫైనరీ నిర్మాణానికి అవగాహన ఒప్పందం కుదిరింది. హాల్దియా పెట్రోకెమికల్స్తో ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, హాల్దియా పెట్రోకెమికల్స్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్లుగా కూడా వివరించారు. నెక్స్ట్ వన్, సులభ ధర వాణిజ్యంలో భారతదేశంలోని రాష్ట్రాలన్నింటిలో ఆంధ్రప్రదేశ్కి ప్రథమ స్థానం ప్రకటించిన సింగపూర్కి చెందిన సర్వే సంస్థ ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఏషియన్ కాంపిటేటివ్నెస్ ఇన్స్టిట్యూట్. వివరాలు చూద్దాం. సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్కి మరోసారి దేశంలోనే ప్రథమ స్థానం లభించింది. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన లీ క్వాన్ యూ స్కూల్కి చెందినటువంటి అనుబంధ ఏషియా కాంపిటేటివ్నెస్ ఇన్స్టిట్యూట్ సర్వేలో ఈ ఘనతను సొంతం చేసుకుంది. సులభతర వాణిజ్యంపై దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సర్వే నిర్వహించిన ఏసిఐ ఫలితాలను గురువారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. వివిధ రంగాల్లో పెట్టుబడిదారులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న పథకాల ద్వారానే ఈ యొక్క ప్రథమ స్థానం అనేది లభించిందని చెప్పేసి కూడా వివరించారు. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలపై ప్రజాభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రారంభించినటువంటి వెబ్సైట్ పేరేమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రియల్ టైమ్ గవర్నెన్స్ వెబ్సైట్. ఓకేనా? వివరాలు చూద్దాం. రాష్ట్ర ప్రగతి, సంక్షేమం, శ్వేతపత్రాలు తదితర అంశాలపై ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు రియల్ టైమ్ గవర్నెన్స్ ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. ఆయా అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను కూడా తెలిపే విధంగా ఒక వెబ్సైట్ను రూపొందించింది ఫ్రెండ్స్. మీరు కూడా లాగిన్ అవ్వచ్చు ఇందులో. ఓకేనా? సో ఇందులో లాగిన్ అయి తమ అభిప్రాయాలను కూడా తెలుపవచ్చు ఫ్రెండ్స్. క్షేత్రస్థాయిలో కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న నోడల్ అధికారులు జన్మభూమి గ్రామ సభల్లో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలు పరిష్కార తీరు ఎప్పటికప్పుడు సీఎం డాష్బోర్డ్లో అప్లోడ్ చేసేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్ యాప్ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లుగా తెలిపారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తి ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రకటించిన విధానం పేరేమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సౌర పవన హైబ్రిడ్ విద్యుత్ విధానాలు 2018. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సౌర పవన మరియు పవన సౌర హైబ్రిడ్ విద్యుత్ విధానాలు 2018ను గురువారం ప్రకటించారు. అయితే కాల వ్యవధిలో ఈ 3 సర్వేలు విధి విధానాలను విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ గురువారం వేర్వేరు ఉత్తర్వుల ద్వారా వీటిని జారీ చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలకు ఇచ్చినటువంటి భూములపై ఎంత శాతము స్టాంప్ డ్యూటీని ప్రభుత్వము రద్దు చేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆప్షన్ ఏ 2%. వివరాలు. పట్టణాల్లో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి తయారు చేసే ప్లాంట్ల కోసము సమీకరించే భూములపై స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ విధించే 2% స్టాంపు డ్యూటీని రద్దు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాంట్ల నిర్వహణ భారమవుతున్న ప్రైవేట్ సంస్థల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వము ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంతటితో మనము జాతీయ అంతర్జాతీయ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూసాం ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ చేయొద్దు. సో మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటి, జనరల్ నాలెడ్జ్కు సంబంధించినటువంటి టాపిక్ ఏంటో చూద్దాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎవరు కూడా మిస్ కావద్దు. సో లోహాలు, నిత్య జీవితంలో ఉండేటువంటి లోహాలు, వాటి యొక్క ఉపయోగం ఏంటో చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. మానవుడు అత్యధికంగా ఉపయోగించే లోహం ఇనుము. హెబర్ విధానంలో ఉత్ప్రేరకంగా వాడేది ఇనుము. రక్తంలో హిమోగ్లోబిన్లో ఉండే లోహం ఇనుము. భూమి ఆకర్షణ శక్తి బాధ్యత వహించే భూమిలోని లోహము ఇనుము. లోహాలన్నింటిలో కఠినమైనది టంగ్స్టన్. దీన్ని మనము విద్యుత్ బల్బులో ఉపయోగిస్తాం. నెక్స్ట్, విద్యుత్ బల్బులో ఫిలమెంట్గా వాడే లోహం కూడా టంగ్స్టన్. మానవ శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం మ్యాంగనీస్. స్త్రీ పురుష ప్రత్యుత్పత్తికి తప్పనిసరైనటువంటి లోహం మ్యాంగనీస్. ద్రవ రూపంలో ఉండే లోహం
పాదరసం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే లోహము పాదరసము. విటమిన్ B12లో ఉండేటువంటి లోహము కోబాల్ట్. వేడి చేసినప్పుడు సంకోచించే లోహము జెర్కోనియం. వేసవి ద్రవంగా పేర్కొనే లోహము గాలియం. అత్యధిక విద్యుత్ ఉష్ణవాహకత గల లోహము వెండి. రేకులుగా సాగేటువంటి అత్యధికంగా ఉండే లోహము బంగారము. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులోంచి ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము 5 జనవరి 2019కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని కంప్లీట్గా చూసాం ఫ్రెండ్స్. ఓకేనా. మీకు కనుక నా క్లాస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. మొదటిసారి కనుక నా వీడియోస్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సబ్స్క్రైబ్ చేయగానే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేయగానే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అగైన్ గుడ్ మార్నింగ్ టు ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.